హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మటన్ టమాటా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే మనము ఒక పావు కేజీ ఆనియన్ కట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 50-80 గ్రామ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత, అంటే ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనము ఆనియన్ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అండి, ఇంకా లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్ తొందరగా మనకు కలర్ మారడానికి, మెత్తబడడానికి అందులో ఒక 1 టీ స్పూన్ అయితే మనము సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మీకు తెలుసు కదా అండి, ఒక చిన్న టిప్ కిచెన్ది. ఆనియన్ మనకు తొందరగా మెత్తబడాలంటే అందులో మనము సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా కలర్ మారుతుంది, తొందరగా ఫ్రై కూడా అవుతుంది. ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా అందులో యాడ్ చేసుకుందామండి. మటన్ మనము సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే తొందరగా మనకు క్లీన్ అయిపోతుందండి. ఇంకా ఇప్పుడు మనము మటన్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇదైతే ప్యాకెట్ పసుపు కాదండి, మనము పసుపు కొమ్ములు తీసుకొని మిక్సీ పట్టించుకొచ్చిన పసుపు అండి, గిర్నీ పట్టించుకొచ్చాము. ఇంకా మటన్లో అయితే మనము ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందండి, వాసన కూడా గుమగుమలాడుతుంది. చూడండి, ఇందులో అయితే మనము 2 స్పూన్ల ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. తర్వాత మనం ఇందులో ఒక 3 స్పూన్ల కారం వేసుకుందామండి. కారం అయితే కొంచెము నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువగా వేసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కలుపుకొని మూత పెట్టకుండా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసే వరకు కలుపుకోవాలండి. కొంచెం కలర్ కూడా మారింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనము మూత పెట్టేసి, కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ అలా వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి పెట్టేసేయాలండి. చూడండి, ఈ విధంగా అయితే మనకు 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసేసి ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ అలా టమాటాలు, 4 పెద్ద సైజ్ టమాటా, ఒక కొత్తిమీర కట్ట కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత ఇందులో మనము పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడరు, ఇంకా 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనము కర్రీ సాల్ట్ ఎలా ఉందో ఇప్పుడే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పీసెస్కి పట్టాలి కదా. ఇంకా మూత పెట్టేసి ఇంకా 2 విజిల్స్ పెట్టాను నేను. చూడండి, ఇప్పుడు కర్రీ అయితే మొత్తం ఈ విధంగా వచ్చేసింది, వాటర్ అయితే వేసుకోలేదు. అప్పుడు టమాటాలు వేసినప్పుడు కూడా వాటర్ యాడ్ చేయలేదు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. రైస్లో కూడా బగారా రైస్ కదా అండి, మనకు కర్రీ ఎక్కువగా పట్టదు, కాబట్టి నేనైతే ఈ విధంగా దగ్గరగా వండాను. చాలా గట్టిగా కాదు, పల్చగా కాదు, ఈ విధంగా అయితే మనకు సరిపోతుంది. ఆయిల్ కూడా మొత్తం ఇలా పైకి వచ్చేసింది. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కర్రీ అయితే. ఇంకా వాసన అయితే ఇట్లా గుమగుమలాడుతుంది. చూస్తూనే అసలు కర్రీ చూస్తేనే నోట్లో వాటర్ వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు. ఇప్పుడు వేడి బగారా రైస్లో ఈ మటన్ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. బోనాలు స్పెషల్ మా సైడ్ ఈరోజు బోనాలు ఫ్రెండ్స్, అందుకే సండే స్పెషల్ బగారా రైస్, మటన్ కర్రీ నేనైతే ఈ విధంగా చేశాను. ఇంకా సేమ్ మీరు ఇలాగే చేయండి, ఎలా ఉందో కమెంట్ పెట్టండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.